నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ఓవర్ వెయిట్ అనే సమస్య ఆడవాళ్ళలో కావచ్చు, మగవాళ్ళలో కావచ్చు ఒక పెద్ద ప్రాబ్లంలో కనిపిస్తుంది. రకరకాల డైట్స్ పాటిస్తూ ఉంటారు, జిమ్కి వెళ్తారు, వర్కౌట్స్ చేస్తారు, యోగా చేస్తారు. ఇలా చేసినా సరే స్టబర్న్ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వట్లేదు. సో నేను చెప్పినట్టు ఒక ₹10 ఖర్చుతోనే ఈ వాటర్ తాగితే మీ బెల్లీ ఫ్యాట్ కావచ్చు, ఒబేసిటీ నుంచి కొంచెం దూరం అవుతున్నారని చెప్పుకొస్తున్నారు. ఇది నేను చెప్పడం కాదు, ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజు గారు, హోమియోపతి ఫిజిషియన్. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ డైరెక్ట్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సార్, స్టబ్బర్న్ ఫ్యాట్ ఎంత వర్కౌట్స్ చేసినా సరే తగ్గుతున్నాం కానీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాం, సేమ్ వెయిట్కి వచ్చేస్తున్నాం. అండ్ ప్రతిసారి మీరు మీ దగ్గర ఉన్న పేషెంట్స్కి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళ కేస్ టేకింగ్ గురించి కానీ, హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ వెయిట్ లాస్కి, బెల్లీ ఫ్యాట్కి, స్టబ్బర్న్ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి. ₹10 ఖర్చుతోనే ఎలా తగ్గించుకోవచ్చు ఒకసారి చెప్పండి సార్. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ వెయిట్ 90 kgs ఉండే, కానీ హైట్ ఓన్లీ 5 feet ఉండే, ఫీమేల్ పేషెంట్. సో హైట్ ప్రకారం, ఏజ్ ప్రకారం వెయిట్ ఏమో 55 kgs ఉండాలి, కానీ 45 kgs ఎక్సెస్ ఉంది కదా. సో ఇప్పుడు ఎంత ట్రై చేసినా తగ్గలేదు ఆ పేషెంట్కి. ఓకే. సో మనం కేస్ టేకింగ్ నేను చెప్తాను, ప్రతిసారి చెప్తాం మైండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామనేసి. వెయిట్ ఎప్పటి నుంచి ఎక్కువ ఉంది అంటే 9th క్లాస్లో వెయిట్ గెయిన్ చేయడం స్టార్ట్ చేసింది పేషెంట్. మెనార్కీ తర్వాత పీరియడ్స్ రావడం స్టార్ట్ అయినాయి కదా, దాని తర్వాత వెయిట్ గెయిన్ చేస్తూ 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 ఇప్పుడు 90 kgsకి వచ్చేసింది అనమాట. హర్ ఏజ్ ఇస్ అరౌండ్ 22. సో అట్లా మెనార్కి తర్వాతనే వెయిట్ గెయిన్ చేయడం స్టార్ట్ అయింది. నేను అడిగాను, అప్పుడు ఎప్పుడైతే పీరియడ్ స్టార్ట్ అయినాయి అప్పుడు ఏమైనా టెన్షన్ ఉండేనా అని అడిగాను. ఆ అమ్మాయి ఏమో ఒక కార్పొరేట్ స్కూల్లో ఉండే. మన కార్పొరేట్ స్కూల్స్ ఎట్లుంటాయి, ఒక బిల్డింగ్లో ఉంటుంది స్కూల్. అండ్ మార్నింగ్ వాళ్ళకు 7:30కి స్కూల్ అంట, 6 o'clockకి వదులుతారంట 8th క్లాస్లో. అదే టైంలో ఫీమేల్స్కి మెన్సెస్ స్టార్ట్ అవుతాయి. సో ఆమెకి ఎట్లా డీల్ చేయాలి అర్థం అవ్వదు. ఇప్పుడు చూడండి, చాలా మందికి ఒకవేళ మెన్సెస్ స్టార్ట్ అయిందంటే పిల్లలు భయపడిపోతారు, అరే ఏమవుతుంది నాకు, ఏమవుతుంది అనేసి. సో ఆ భయంతో ప్లస్ స్టడీస్ ప్రెషర్, పేరెంట్స్ సైడ్ నుంచి ప్రెషర్. పేరెంట్స్ ఏమో ఇంటికి వస్తే చదువు 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 చదువు. సో స్కూల్లో ప్రెషర్, వాళ్ళకి స్టడీ అవర్స్ కూడా ఉంటాయంట సపరేట్గా, 3 గంటలు 4 గంటలు. సో స్కూల్లో అదే ప్రెషర్, ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 వరకు. సో స్కూల్లో స్టడీస్ ప్రెషర్, ఇంట్లో స్టడీస్ ప్రెషర్, ఏం చేయాలో అర్థం కాక ఆమె ఏమో ఇట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోయింది, పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మెనార్కీ వచ్చింది, దాని తర్వాతనే కొన్ని రోజులు పీరియడ్స్ కరెక్ట్ వచ్చి ఆలిగోమెనోరియా స్టార్ట్ అయిపోయింది. 2 months, 3 months, 4 monthsకి ఒకసారి డేట్ వస్తుండే, 15 days ఏమో బ్లీడింగ్ ఉంటుండే. నౌ షీ ఇస్ ఇన్ PCOD కండిషన్. షీఈస్ హ్యావింగ్ PCOD ఆల్సో. మన దగ్గర వచ్చినప్పుడు PCOD ఉండే అండ్ వెయిట్ ఏమో 90 kgs ఉండే. అయితే నేను చెప్పాను, మనకు ఒకవేళ PCOD తగ్గాలి ప్లస్ వెయిట్ కూడా నార్మల్కి రావాలి, అది కూడా మీరు టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే వెయిట్ కరెక్ట్ ఉంటేనే PCOD తగ్గుతుంది. సో మనం ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినాము, వెయిట్ ఏమో 35 kgs తగ్గించాము, PCOD మొత్తం పోయింది. ఇయర్స్ నుంచి కరెక్ట్ రాలేని పీరియడ్స్ కూడా కరెక్ట్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. సో ఈ పేషెంట్కి మనం ఎట్లా ట్రీట్ చేసాము, హోమియోపతి హోలిస్టిక్ అప్రోచ్. సో కాంబినేషన్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్స్ రెగ్యులర్లీ వాడాలి. దాంతోపాటు ఒకటి హోమ్ రెమెడీ కూడా చెప్పాను. ఏంది అది, ఇట్ విల్ ఫ్యాసినేట్ యూ ఆల్సో. జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, దాంతో ఒక డ్రింక్ తయారు చేసుకోవాలి. అది ఒక 2 teaspoons పౌడర్, జీరా పౌడర్ వాటర్లో వేసుకొని దాన్ని మంచిగా బాయిల్ చేసుకోండి. అండ్ అది డైలీ మార్నింగ్ లేవగానే కన్జ్యూమ్ చేయాలి. అండ్ పడుకునే ముందు ఒకసారి కన్జ్యూమ్ చేయాలి. ఇది డిన్నర్ తర్వాత కన్జ్యూమ్ చేయాలి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, డిన్నర్ మీరు 8 o'clockకి తింటారంటే 9 o'clockకి జీరా వాటర్ కన్జ్యూమ్ చేయాలి, దాని తర్వాతనే పడుకోవాలి. ఓకే. ఫుడ్కి జీరా వాటర్కి 1 hour గ్యాప్ ఉండాలి మినిమం. అండ్ మీరు ఫుడ్ తిన్న తర్వాత 2 hours వరకు పడుకోవద్దు. మార్నింగ్ కూడా సేమ్ రిపీట్ చేయాలి. దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్, జీరా వాటర్ అండ్ హోమియోపతి మెడిసిన్స్ 2 కంబైన్ చేసి ఇచ్చాము. ఆ పేషెంట్కి ఎంత మిరాక్యులస్ రిజల్ట్ వచ్చిందంటే, అంటే ఇప్పటికీ ఎప్పుడు ఆల్మోస్ట్ ఆ పేషెంట్కి అంత తగ్గింది కాబట్టి ఆల్మోస్ట్ 150 వేరే పేషెంట్స్ని తీసుకొని వచ్చింది ఆ పేషెంట్ నా దగ్గర. సో వెయిట్ లాస్కే కాదు, PCODకి, పీరియడ్ ప్రాబ్లమ్స్కి జీలకర్ర పౌడర్ చాలా మంచిగా పనిచేస్తుంది. అందుకే మనం అది సెలెక్ట్ చేసుకున్నాం.
అండ్ దాంతోపాటు పేషెంట్కి కూడా అడ్వైస్ చేసామన్నమాట, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్ తర్వాత ఎప్పుడైతే నైట్ తీసుకుంటారో 1 అవర్ తర్వాత తీసుకోవాలి, మార్నింగ్ అయితే లేవంగానే తీసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఆ పేషెంట్ ఎంత హ్యాపీ ఉండే అంటే అసలు ప్రతిసారి వేరే పేషెంట్ని తీసుకొస్తే ఫస్ట్ 10 మినిట్స్ అయితే ఆమె గ్రాటిట్యూడే చూపిస్తుంది అనమాట, మీరు ఇంత తగ్గించారు సార్ అది ఇది అనేసి. సో ఐ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మన వల్ల ఒకరికి వెయిట్ లాస్ కూడా అవుతుంది, ప్లస్ ఉన్న రోగాలు తగ్గుతున్నాయి, దే ఆర్ బికమింగ్ హెల్తీ, దే ఆర్ లివింగ్ బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇది కాకుండా సో వెయిట్ లాస్ ఎందుకు అవుతున్నారో, రకరకాల స్ట్రెస్ అని చెప్పుకొస్తున్నారు. సో అదొకటే రీజన్ అవుతుందా, ఇంకా వేరే అదర్ కండిషన్స్ వల్ల వెయిట్ గెయిన్ అనేది ఎందుకు అవుతున్నారు? సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఒక్కొక్క పర్సన్కి. సో మెయిన్ రీజన్ ఏంటంటారు? మెయిన్ రీజన్ అయితే చూడండి, ఇప్పుడు వేరే హెల్త్ కండిషన్ లేదు పేషెంట్కి, అయినా వెయిట్ గెయిన్ చేస్తున్నారంటే వాళ్ళ బాడీకి ఎంత రిక్వైర్డ్ దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారు, దానికన్నా ఎక్కువ తింటున్నారు. దాని తర్వాత ఈ బయట ఫుడ్స్, ఈ పిజ్జాలు, బర్గర్లు ఇవి చాలా ఎక్కువ తింటున్నారు, దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఓవర్ కుక్డ్ ఫుడ్, ఇప్పుడు బిర్యానీలు ఇవన్నీ ఏంది ఓవర్ కుక్డ్ కదా, అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు బయట ఫుడ్స్, దానివల్ల వెయిట్ గెయిన్ చేస్తారు. ఇంకోటి ఏంది ఇంపార్టెంట్, సరిగా నిద్రపోరు. ఎప్పుడైతే మనం 8 అవర్స్ పడుకోవాలని చెప్తే 8 అవర్స్ చాలామంది ఏం చేస్తారు, బెడ్ మీద లై డౌన్ చేసి 2-3 అవర్స్ అయితే ఫోనే వాడతారు పడుకునే ముందు. సో అట్లా చేయొద్దు. 8 అవర్స్ అట్ అ స్ట్రెచ్ స్లీప్ ఉండాలి. మీరు పడుకోవడానికి మీ బెడ్ మీద లై డౌన్ చేస్తున్నారంటే అంతకుముందే మీరు ఫోన్ సైలెంట్లో పెట్టేసేయాలి, ఓకే, అది చేయాలి. అండ్ ఏమవుతుందంటే ఆ బ్లూ లైట్ ఏదైతే వస్తుంది దానివల్ల నిద్ర కూడా సరిగా రాదు. నిద్ర సరిగా రాకపోతే ఆటోమేటికలీ వెయిట్ గెయిన్ అవుతున్నాం. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు జనాలు, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మనం ఇంట్లో కూడా ఏం చేస్తాం, ఫ్లాట్లో ఉంటే లిఫ్ట్ వాడతాం, మన బండిలో కూర్చుంటాం, ఆఫీస్కి వెళ్ళిపోతాం, అక్కడ కూడా లిఫ్ట్ వాడతాం, దాని బదులు స్టేర్స్ వాడండి. సో ఇవి చేస్తూ చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ. అవును. అండ్ మీరు ఫోన్ వాడుతున్నారు అనుకోండి, మీరేం చేస్తారు, ఒక కాడ కూర్చొని ఫోన్ వాడతారు, దాని బదులు ఇక్కడక్కడ వాకింగ్ చేయండి. మీ హాల్ ఉంటుంది కదా ఇంట్లో, హాల్లోనే వాకింగ్ చేస్తూ ఫోన్ చూసుకోండి, వాకింగ్ కూడా అయిపోతుంది, క్యాలరీస్ కూడా బర్న్ అవుతున్నాయి, వెయిట్ లాస్ కూడా అవుతుంది, మీ ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుంది. అందరూ ఆన్ అన్ యావరేజ్ 2.5 hours to 3 hours ఫోన్ వాడతారు డైలీ. సో అది సోఫా మీద కూర్చొని, బెడ్ మీద లై డౌన్ చేస్తూ, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని, దాని బదులు వాకింగ్ చేసుకుంటూ చేయండి. ఇంతకుముందు ఒక యాడ్ వచ్చింది, మీకు గుర్తుందా, వాక్ అండ్ టాక్ అనేసి, ఐడియా యాడ్ ఉండే, మనం చిన్నగా ఉన్నప్పుడు వస్తుండే. సో ఫోన్ మాట్లాడుకుంటూ ఇక్కడక్కడ వాకింగ్ చేస్తుండే యాడ్లో, అట్లా లావు ఉన్న వాళ్ళు బక్కగా అయిపోతుండే అనమాట. సో అట్లనే మీరు మీ ఫోన్ వాడుతూ, వెబ్ సిరీస్ చూసుకుంటూ, సినిమా చూసుకుంటూ, యూట్యూబ్లో షార్ట్ చూసుకుంటూ, రీల్స్ చూసుకుంటూ, ఇక్కడక్కడ వాకింగ్ చేసుకుంటూ చేయండి మీ పని. దట్ విల్ హెల్ప్ అ లాట్. వెరీ నైస్ సార్, వెరీ లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఎలా ట్రీట్ చేశారు, ఈ ఒబేసిటీ ప్రాబ్లం 10 రూపాయలతోనే ఎలా తొలగించుకోవచ్చు, దాంతోపాటు మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మంచి టిప్స్ కూడా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.